Straight Talk with Ramesh Kundala. ట్రంప్ టారిఫ్లతోటి ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ కుదేలైనవి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీనివల్ల కుంచుకుపోతుందని చెప్పి వార్తాపత్రికల నిండా కథనాలు వస్తున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ట్రంప్ పెంచినటువంటి ఈ టారిఫ్ల మూలంగా దెబ్బతింటాయి అని కూడా చెప్తున్నారు. అసలు ఈ టారిఫ్లు ఏంటి? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పెంచాడు వాటిని? దాని ప్రభావం ప్రపంచంలో దేశాల మీద ఎట్లా ఉండబోతోంది? మరీ ముఖ్యంగా ఇండియా మీద ఎట్లా ఉండబోతోంది? ఈ విషయాలు తెలుసుకుందాం. ముందుగా అసలు టారిఫ్స్ అంటే ఏమిటి? తెలుగులో సుంకం అని చెప్తాం. ప్రాచీన కాలం నుంచి ఉంది. ప్రాచీన కాలంలో ఓడల నుంచి ఏదన్నా సామాగ్రి బయట నుంచి వస్తే ఓడరేవు దగ్గర సుంకం వసూలు చేస్తారు. ఎందుకు వసూలు చేస్తారు? ఒకటి, ప్రభుత్వాలకు ఆదాయం. రెండు, వాటి మీద కంట్రోల్ ఉండాలి. ఎంత సరుకు దేశంలోకి వస్తోంది అని తెలియాలి. మూడు, దానివల్ల దేశంలో ఉండేటువంటి పరిశ్రమలకి ఏమైనా ఇబ్బందా, నష్టమా, అవి ఏమైనా దెబ్బతింటాయా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే వేరే దేశం నుంచి ఒక వస్తువు చాలా చౌకగా కనుక మరో దేశంలోకి ప్రవేశిస్తే ఆ దేశంలో స్థానికంగా తయారయ్యేటువంటి అదే వస్తువుకి విలువ ఉండదు. అంటే దాని మీద ఆధారపడి బతికే వాళ్ళంతా దెబ్బతింటారు. ఈ కారణం చేత కూడా దేశాలు బయట నుంచి వచ్చే వస్తువుల మీద రెగ్యులేషన్ పెడతాయి. ఇప్పుడు ట్రంప్ చేసింది ఏమిటి అంటే, ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు దీని గురించి. ప్రపంచంలో అనే దేశాలు అమెరికాని అలుసుగా తీసుకొని ఇష్టారాజ్యంగా సుంకాలు విధిస్తున్నాయి అనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. ఆయన గ్రౌజ్ చెప్పినట్టుగానే మొన్న ఏప్రిల్ 2వ తేదీన లిబరేషన్ డే అని పేరు పెట్టి మరి ఈ సుంకాలను ప్రకటించాడు. అంటే ప్రపంచంలో అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తున్నట్టు చెప్పాడు. ప్రపంచంలో ఏ దేశమైనా అమెరికాకి కనుక సరుకు ఎగుమతి చేస్తే దాని మీద ఇంత సుంకం ఉంటుంది. గతంలో చాలా తక్కువ ఉండేది, 2.5% ఉండేదట యావరేజ్న. ఇప్పుడు అది 10% నుంచి 50% పైగా పెంచాడు. అంటే దానివల్ల విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అంత రేట్లు పెరుగుతాయి కాబట్టి అమెరికాలో ఎవరూ వాటిని కొనరు. అందువల్ల ఆయా దేశాల నుంచి ఆ వస్తువుల్ని ఎగుమతి చేయలేరు. ట్రంప్ ఎలా పెంచాడు? చైనా మీద ఎక్కువ పెంచాడు, 34%. యూరోపియన్ దేశాల మీద 20%, వియత్నాం మీద చాలా ఎక్కువ 46%, ఇండియా మీద 26%. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ట్రంప్ వీటిని ఏమని పిలుస్తున్నాడంటే ఈ టారిఫ్స్ని రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నాడు. అంటే బదులుగా విధించేటువంటి సుంకాలు. బదులుగా విధించడం అంటే ఏంటి? మా మీద ఏ దేశాలైతే సుంకాలు విధిస్తున్నాయో వాటికి ప్రతీకారంగా, వాటికి బదులుగా మేము విధిస్తాం. మా అంతటా మేము వేరే దేశాల నుంచి వచ్చేటువంటి సరుకు మీద సుంకాలను విధించాం. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, చైనా అట అమెరికా నుంచి ఏదైనా వస్తువు ఆ దేశంలోకి దిగుమతి అయితే వాటి మీద యావరేజ్న, అంటే ఒక వస్తువు మీద తక్కువ ఉండొచ్చు, ఒక వస్తువు మీద ఎక్కువ ఉండొచ్చు, యావరేజ్న 67% సుంకాలు విధిస్తుందట. అంటే ఒక వస్తువు ఖరీదు అమెరికాలో బయలుదేరింది అనుకోండి, 100 రూపాయలు ఉంటుంది. చైనాలో పోర్టు దగ్గర దిగ్గానే దాని మీద 67% పన్ను విధిస్తారు. అప్పుడు ఆ వస్తువు ధర 167 రూపాయలు అవుతుంది. దానివల్ల ఆ వస్తువు యొక్క కాంపిటేటివ్ ఎడ్జ్ తగ్గిపోతుంది సహజంగానే. ఆ కారణం చేత ఆ వస్తువుకి డిమాండ్ కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల ఆ వస్తువును తయారు చేసేటువంటి కంపెనీ అమెరికాలో ఉన్నదనుకోండి, అమెరికాలో కాకుండా చైనాకే మార్చుకుంటారు ఆ కంపెనీని. చైనాలోనే తయారు చేశారనుకోండి ఆ వస్తువుని, ఈ 67% సుంకాన్ని ఆదా చేసుకోవచ్చు. ఆ కారణం చేత పెద్ద ఎత్తున అమెరికా నుంచి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ చైనాకి తరలి వెళ్ళిపోయినాయి అనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. అంటే కంపెనీ అమెరికాలోనే ఉంటుంది, కానీ వాళ్ళు తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేక అసెంబ్లింగ్ యూనిట్స్ అన్నీ చైనాలోనే ఉంటాయి, అందరికీ తెలుసు అది. సో చైనా మా వస్తువుల మీద 67% విధిస్తుంటే మేము 34% విధిస్తున్నామని చెప్పాడు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఒక బేస్ సుంకం విధించాడు అన్ని దేశాల మీద. అంటే అన్ని దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద ట్రంప్ ప్రభుత్వం 10% విధించింది. అది బేస్ అన్నాడు. ఇంతకుముందు ఆ బేసు 2.5% ఉండేది. సో ఈ 10% కాకుండా అదనంగా కంట్రీ స్పెసిఫిక్ టారిఫ్స్ అన్నమాట ఇవి. సో చైనా 67%. వియత్నాం మీద ఎందుకు 46% చాలా ఎక్కువ విధించారంటే, వియత్నాంకి అమెరికా నుంచి ఏదైనా వస్తువుని ఎగుమతి చేయాలంటే 90% సుంకం ఉందట. అందువల్ల ప్రతీకారంగా 46% సుంకాన్ని విధించాడు ట్రంప్. ఇక ఇండియా తీసుకోండి. ఇండియా
అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద 52% సుంకాన్ని విధిస్తోంది. యావరేజ్న కొన్ని వస్తువులకు ఎక్కువ ఉంటుంది, కొన్ని వస్తువులకు తక్కువ ఉంటుంది, కానీ యావరేజ్న ఇది అమెరికన్ గవర్నమెంట్ క్లెయిమ్. ఇది 52% యావరేజ్న విధిస్తున్నారు. సో దానికి బదులుగా మేము ఇండియా మీద 26% విధిస్తున్నాము. 26% ఇది కంట్రీ స్పెసిఫిక్. అది కాకుండా బేస్ సుంకం ఒకటి 10% అని చెప్పాను. సో ఆ రకంగా 36% అవుతుంది అంతా కలిపి. సో ట్రంప్ వైపు నుంచి ఆలోచిస్తే ఇట్లా సుంకాలు వేయడం తప్పు కాదు అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద అన్ని దేశాలు భారీ ఎత్తున సుంకాలు విధిస్తున్నాయి. ఇండియానే తీసుకోండి, మీరు ఏదైనా అమెరికన్ కారు లేక అమెరికాలో తయారైన కారుని కొనాలనుకోండి, అమెరికాలోనే కాదు ఏ దేశంలోనైనా, జర్మనీలో ఎక్కువ కార్లు తయారవుతాయి. అక్కడి నుంచి మీరు ఒక కారు డైరెక్ట్గా కొనాలనుకోండి, ఇంపోర్ట్ డ్యూటీ చాలా ఎక్కువ ఉంటుంది, 100% పైగా ఉంటుంది. చాలామందికి తెలుసు. అమెరికాలో కార్ల రేట్లు తక్కువ ఉంటాయి ఇండియాలో కంటే. అసలు మామూలుగా డొమెస్టిక్గా తయారయ్యే కార్ల మీదనే మన పనులు ఎక్కువ. ఇక విదేశాల నుంచి ఏదైనా ఒక కారుని మీరు ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద 100% పైగా ట్యాక్స్ ఉంటుంది. అంటే ఆ కారు ఖరీదు ₹1,00,00,000 అయితే మీరు ఆ కారుని తెప్పించుకొని కొనాలి అంటే 2 కోట్లకు పైగా అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఇంత భారీ ఎత్తున ట్యాక్స్లు విధిస్తున్నారు మా మీద, మమ్మల్ని అమాయకులు చేసి ఇన్నాళ్ళు మీరు ఆటలు సాగించుకున్నారు. ఇప్పుడు ఇక ఈ ఆటలు సాగబోవు. ఏ దేశమైతే మా మీద ఎక్కువ సుంకాలు విధిస్తుందో ఆ దేశాల మీద బదులు సుంకాలు మేము కూడా విధిస్తామని చెప్పాడు. అంతేకాదు, నిజానికి మేము చాలా మంచివాళ్ళం, మీరు ఏ స్థాయిలో సుంకాలు విధిస్తున్నారో మా వస్తువుల మీద ఆ స్థాయిలో నేను విధించడం లేదు, 50% మాత్రమే ఇంపోజ్ చేస్తున్నాను ట్యాక్స్లో అని చెప్పాడు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం అందులో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఇండియా 52% సుంకాలు విధిస్తోంది అమెరికా నుంచి వచ్చిన ఇంపోర్ట్స్ మీద. ఇప్పుడు ఆయన ప్రకటించింది ఎంత? 26%. ఈవెన్ బేస్ సుంకం తీసుకున్న మొత్తంగా 36%. సో మనం ఇక్కడి నుంచి ఏదైనా వస్తువుని ఎక్స్పోర్ట్ చేయాలి అమెరికా కంటే ఇప్పటి నుంచి 36% సుంకం కట్టాల్సి ఉంటుంది. మిగతా దేశాలతో పోలిస్తే ఇది మెరుగని చెప్పి అంటున్నారు చాలామంది. ఎందుకంటే మిగతా దేశాలకు ఇంకా ఎక్కువ వేశాడు ఆయన. కానీ దానివల్ల ఇమ్మీడియట్గా కొన్ని ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. ఉదాహరణకి భారతదేశం నుంచి జెమ్స్, జ్యువెలరీ బాగా ఎక్స్పోర్ట్ అవుతాయంట. మీరు ఇక్కడి నుంచే తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సీ ఫుడ్స్ ఉత్పత్తులు ఎక్కువ ఎగుమతి అవుతాయి విదేశాలకి, మరి ముఖ్యంగా అమెరికాకి. ఇప్పుడు వెంటనే ఈ సీ ఫుడ్స్, మరి ముఖ్యంగా ప్రాన్స్, ష్రింప్ అంటారు వాళ్ళు, వాటి మీద ప్రభావం పడింది. అవన్నీ ఎక్స్పోర్టే ఏపీ నుంచి. ఇప్పుడు ఈ 36% అదనపు సుంకాలు విధించడం వల్ల వీటి రేట్లు బాగా పెరుగుతాయి. కాబట్టి అమెరికాలో వీటికి డిమాండ్ ఉండదు, అక్కడ వ్యాపారులు కొనరు వీటిని, రేట్లు చాలా పెరిగిపోయినాయి అని. దానివల్ల ఆ వస్తువులన్నీ ఇక్కడే అమ్ముకోవాలి. ఆల్రెడీ ఆ ప్రభావం ఏపీలో ఉన్నటువంటి సీ ఫుడ్స్ ఉత్పత్తిదారుల మీద పడిందని చెప్తున్నారు. వీటికి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి అన్ని పత్రికల్లో. ముఖ్యంగా రొయ్యలు, వాటి ఎక్స్పోర్ట్ బాగా దెబ్బతింది గత 3-4 రోజుల్లోనే అని చెప్తున్నారు. నిజానికి ఏప్రిల్ 9 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. అయితే ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్ అని మాట్లాడుకొని ఈ ఫ్లైట్లు లేక షిప్లు ఇవన్నీ అమెరికాకి వెళ్ళేసరికి 9 దాటుతుంది. కాబట్టి వాటి ప్రభావం ఇప్పటి నుంచే మొదలైంది. సో ఆ రకంగా అనేక ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. వాటి మీద ప్రతీకారంగా మళ్ళీ కొన్ని దేశాలు అమెరికా మీద సుంకాలు విధించినాయి. ఆల్రెడీ చైనా 34% అదనంగా ఏమో సుంకం విధించింది. ఇండియా పనిచేయలేదు. ఇండియా ప్రతీకార సుంకాలు ఏమి విధించలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఇండియాకి అమెరికాతో బాగా సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారికి డొనాల్డ్ ట్రంప్తో కూడా సంబంధాలు బాగున్నాయి. కాబట్టి దీన్ని ఏదో మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకుందాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. పరిష్కరించుకోవాలి అంటే ఇండియా తాను చేసుకునే దిగుమతుల మీద సుంకాలను తగ్గించాలి, ఎంతో కొంత తగ్గిస్తేనే వాళ్ళు కూడా తగ్గిస్తారు. ప్రస్తుతం అయితే ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికాకి. దాదాపు $70 బిలియన్ వర్త్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికాకి. వేరేజ్ అమెరికానేమో దాదాపు 30-32 బిలియన్లు వర్త్ గూడ్స్ మాత్రమే ఇండియాకి పంపిస్తుంది. దీన్ని ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అంటారు, లేక ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఈ ట్రేడ్ డెఫిసిట్ అమెరికాకు ఉంది, ఇండియాకి కాదు. ఇండియానేమో ట్రేడ్ సర్ప్లస్లో ఉంది. అంటే ఏంటి? ఇండియా ఎగుమతులు అమెరికా దిగుమతుల కంటే ఎక్కువ. అంటే ఇండియా నుంచి ఎక్కువ వస్తువులు అమెరికాకి వెళ్తాయి, అమెరికా నుంచి వచ్చే వస్తువులు తక్కువ అన్నమాట. ఇట్లా తక్కువగా ఉండటానికి ఒక కారణం ఏంటంటే ఈ సుంకాలే. ఇన్ని సుంకాలు ఉండటం చేత అమెరికా వస్తువులు ఇండియాలో చాలా కాస్ట్లీగా ఉంటాయి. అందువల్ల వాటిని కొనరు. నా
ట్రంప్ ఈ టారిఫ్ల నిర్ణయం తీసుకోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మా మీద మీరు ఎక్కువ సుంకాలు విధిస్తున్నారు, అందువల్ల మా వస్తువులకి డిమాండ్ లేదు బయట ప్రపంచంలో, కాబట్టి ఈక్వలైజ్ చేయాలి దీన్ని అనేది ఒక కారణం. రెండవది, అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది గత కొన్ని దశాబ్దాలుగా. ఎక్కువ భాగం చైనాకి తరలిపోయింది, కొంత వియత్నాంకి, కొంత ఇండియాకి ఇట్లా తరలిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అమెరికాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలి అనేది ట్రంప్ తాపత్రయం. యాక్చువల్గా వీటిని ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అంటారు ఎకనామిక్స్లో. అమెరికా లాంటి క్యాపిటలిస్ట్ దేశాలు వీటికి వ్యతిరేకం. అంటే ఏంటి? గ్లోబల్ ట్రేడ్ ఉండాలి, ఎవరు ఎక్కడైనా ఏ వస్తువునైనా అమ్ముకునేట్టుగా ఉండాలి, ఎవరు ఏ వస్తువుని బాగా తయారు చేయగలిగితే, ఏ వస్తువుని అతి చౌకగా తయారు చేసి అందించగలిగితే వాళ్ళే సక్సెస్ అవుతారు దానివల్ల. అయితే చాలా దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా కొంత ప్రొటెక్షనిజం పాటిస్తారు, లేకపోతే ఇవన్నీ డంప్ అయిపోతాయి వస్తువులన్నీ. ఇక్కడ స్థానికంగా ఉండే పరిశ్రమ బాగా దెబ్బతింటుంది. ఉదాహరణకి చైనా ఉందనుకోండి, చైనా వాళ్ళు మాస్టర్ చేశారు ఏమిటి, ఏదైనా వస్తువుని చాలా చీప్గా తయారు చేసి అమ్మటం. దానివల్ల ఏమవుతుంది, అదే ఇండస్ట్రీ ఇండియాలో ఉందనుకోండి, ఆ ఇండస్ట్రీ కంప్లీట్గా భస్మీపట్నం అయిపోతుంది, వాళ్ళ ముందు నిలబడలేదు. అందువల్ల ఏం చేస్తారు, చైనా నుంచి మీరు ఈ వస్తువుని దిగుమతి చేయాలంటే దీని మీద 100% ట్యాక్స్ అంటారు. దానివల్ల దేశంలో ఉన్నటువంటి ఆ పర్టిక్యులర్ పరిశ్రమ బతుకుతుంది కొన్నాళ్ళు. అయితే దీనివల్ల లాంగ్ టర్మ్లో ఎకానమీకి మంచిది కాదు, దీనివల్ల ప్రజలకి చౌకగా ఆయా వస్తువులు సర్వీసులు అందుబాటులోకి రావు అనే విమర్శ ఉంది. చివరికి అమెరికా కూడా కొన్నిసార్లు ఈ ప్రొటెక్షనిజం పాటిస్తుంది. ఉదాహరణకి అమెరికాలో అగ్రికల్చర్ రంగంలో భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తారని చెప్తారు. అందువల్ల వాళ్ళ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ చౌకగా ఉంటాయి వేరే దేశాలతో పోలిస్తే. అందువల్ల ఆ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ యొక్క దిగుమతిని అంగీకరించాము అంటే దేశంలో ఇక్కడ రైతులంతా దెబ్బతింటారు. ఎందుకంటే ఇక్కడ ఆ స్థాయిలో వ్యవసాయ రంగానికి సాయం లేదు, సబ్సిడీలు లేవు. అందువల్ల అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని పెద్ద ఎత్తున దేశంలోకి రావడానికి మన దేశాలు, మన ప్రభుత్వాలు ఒప్పుకో. ఇప్పుడు ట్రంప్ ఒక రకంగా ఈ ప్రొటెక్షనిస్ట్ పాలసీలని పాటిస్తున్నట్టు లెక్క. అట్లా చేస్తేనే అమెరికాలో మళ్ళీ పరిశ్రమ బతుకుతుంది అనేది ఆయన వాదన. అయితే దీనివల్ల ఇమ్మీడియట్గా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావం ఉంటుంది. సో అందరూ, ఈవెన్ అమెరికాలో ఉన్న మీడియా కూడా దీనివల్ల చాలా నష్టం, దీనివల్ల ప్రపంచానికే కాదు అమెరికా కూడా నష్టం అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ట్రేడ్ దెబ్బతింటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, చెప్పాను, ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యల ఎగుమతి మీద పెద్ద ప్రభావం పడింది. మిగతా రంగాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుంది, వేరే దేశాలు ఇంకా ఎక్కువ ఉంటుంది. వియత్నాం ఉంది, పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికాకి, వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. బంగ్లాదేశ్ ఎకానమీ దెబ్బతింటుంది, వాళ్ళు పెద్ద ఎత్తున టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికాకి. ఈ దేశాల ఎకానమీ వెంటనే దెబ్బతినే ప్రమాదం ఉంది. అమెరికాలో కూడా కన్జ్యూమర్స్కి దీనివల్ల చాలా ఇబ్బందులు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వస్తువులు ట్రంప్ వేసిన సుంకాల వల్ల వాటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మీరు ష్రింప్ తీసుకోండి, రొయ్యలు ఇంతకుముందు 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు మీరే 34%, 36% ట్యాక్స్ అదనంగా వేశారు సుంకం. సో 100 నుంచి 136 రూపాయలు అయింది. అమెరికాలో కొనుక్కునే కన్జ్యూమరు ఇంతకుముందు 100 రూపాయలు కొనుక్కునేవాడు ఇప్పుడు 136 రూపాయలు కొనుక్కోవాలి దాన్ని. ఇది ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుందంటే ఒకవేళ అమెరికాలో డాలర్ రేటు ఇంకా పెరిగితే. ఇప్పుడు ఒక డాలరు 85 రూపాయలు అనుకోండి ఇండియాలో. ఒకవేళ ఒక డాలరు యొక్క స్ట్రెంగ్త్ పెరిగి డాలర్కి ఇక్కడ రూపాయల్లో 110 రూపాయలు అయిందనుకోండి ఉదాహరణకి, అప్పుడు అమెరికాలో కన్జ్యూమర్కి ఏమీ నష్టం ఉండదు. అతను డాలర్ విలువ ఎక్కువ కాబట్టి అదే డాలర్ ఇచ్చి కొనుక్కుంటాడు అదే రొయ్యల్ని, పాత ధరకే వచ్చినట్టుగా ఉంటుంది అతనికి. అంత స్ట్రెంగ్తన్ అవ్వాలి డాలర్ అమెరికాలో, దీని ప్రభావం పడకూడదు అంటే. అదర్వైజ్ ఈవెన్ అమెరికాలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంపోర్టర్. చాలామంది ఏమనుకుంటామంటే అమెరికా వాళ్ళే అన్నీ తయారు చేసి ప్రపంచానికి సప్లై చేస్తారు అనుకుంటారు, కాదు. ఎందుకంటే అమెరికాలో కన్జంప్షన్ చాలా ఎక్కువ. ఇప్పుడు భారతదేశంలో ఒక కుటుంబం ఒక నెలకి ఎంత ట్రాష్ అంటే చెత్తని ఉత్పత్తి చేస్తుంది అంటే, రకరకాల వస్తువులు కొనుక్కుంటారు కదా, కిరాణా వస్తువులు అన్ని ప్యాకేజీలు ఉంటాయి కదా. ఒక నెలలో ఎంతైతే ఉంటాయో అమెరికాలో అదే యావరేజ్ కుటుంబం ఒక రోజులోనే అంత ట్రాష్ని తయారు చేస్తుంది. అన్ని వస్తువులు కొంటారు వాళ్ళు, అంత పెద్ద ఎత్తున కన్జంప్షన్ ఉంటుంది అక్కడ. అంత కన్జంప్షన్ ఉండటం వల్లే వాళ్ళు భారీ ఎత్తున ఇంపోర్ట్ చేసుకుంటారు. $3 ట్రిలియన్ ఏమో అంటున్నారు. ట్రిలియన్ అంటే $1000 బిలియన్
అంటే $3,000 బిలియన్ పైగా అన్నమాట వాళ్ళ ఇంపోర్ట్స్, చాలా ఎక్కువ. ఓవరాల్గా అమెరికాలో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసేదానికంటే వాళ్ళు చేసుకునే దిగుమతులు ఎక్కువ అన్ని దేశాల నుంచి. అయితే ట్రంప్ నమ్మకం ఏంటంటే లాంగ్ టర్మ్లో ఇది చాలా ఉపయోగం మనకి, అంటే అమెరికాకి. దీనివల్ల దేశంలో పరిశ్రమ చాలా బలపడుతుంది. చైనాలో తయారు చేయటం మానేసి అమెరికన్ కంపెనీలన్నీ అమెరికాలోనే తయారు చేస్తాయి. దీంతోపాటు మన ఎగుమతులు కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ ఇప్పుడు ఒక అడుగు వెనక్కేసి అమెరికన్ ఉత్పత్తుల మీద వేస్తున్న సుంకాల ధరలను తగ్గిస్తాయి చచ్చినట్టు అని. ఇప్పటికే దాదాపు 50 దేశాలు అమెరికాతో మేము మాట్లాడదాం మనం ఈ విషయం గురించి అని చెప్పి కబురు పెట్టినాయట. ఎందుకు? ట్రంప్ ఈ సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏప్రిల్ 2న. సో చాలామంది టేబుల్ మీదకి వస్తారు, మాట్లాడతారు, కాబట్టి సుంకాలు తగ్గుతాయి, దానివల్ల అమెరికాకి లాభం అనేది డొనాల్డ్ ట్రంప్ ఆర్గ్యుమెంట్. ఈ మొత్తం వ్యవహారంలో చాలామంది చెప్పేది ఏమిటంటే ఇండియాకి ఎంతో కొంత లాభమే కానీ నష్టం లేదు అని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం మీద చాలా భారీ ఎత్తున ట్రంప్ సుంకం వేశాడు. ఎంత వేశాడు? వియత్నాం మీద 46%, అంటే చాలా ఎక్కువ. వియత్నాం నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పోర్ట్స్లో చాలా వరకు ఇండియా నుంచి కూడా చేయొచ్చు. ఇండియా మీద తక్కువ ఉన్నది 26%. కాబట్టి ఇండియా నుంచి కనుక దిగుమతి చేసుకుంటే అమెరికాల వ్యాపారులకి తక్కువ ధర పడుతుంది వియత్నాం కంటే. కాబట్టి వియత్నాంలో మానేసి ఇండియా నుంచి చేసుకుంటారు, లేక చైనా నుంచి మానేసి ఇండియా నుంచి చేసుకుంటారు. ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, శాంసంగ్ వాళ్ళకి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి ఇండియాలో. ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ప్లేన్ లోడ్స్ నిండా యాపిల్ ఐఫోన్లు అమెరికాకి వెళ్ళినాయట. ఎందుకంటే చైనా నుంచి ఇప్పుడు కనుక తెప్పించుకుంటే ట్యాక్స్ భారీ ఎత్తున పడుతుంది. చైనా నుంచి తెప్పించుకుంటే ఎంత వేశాడు ట్రంప్? 34% వేశాడు. అదే ఇండియా నుంచి అయితే 26%. సో తక్కువ, కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమ్ముకోవటమే బెటరు వాళ్ళు. అందువల్ల చైనా నుంచి ప్రస్తుతానికి ఆపేసి తయారు చేయటం యాపిల్ ఫోన్లు ఇండియాలో తీసుకెళ్తున్నారట. ఇండియాలో మనకు శ్రీ సిటీలో కూడా తయారవుతుంది, ఫాక్స్కాన్, తెలంగాణలో కూడా పెట్టారు ఇప్పుడు. సో ఇక్కడి నుంచి తీసుకెళ్తే ధర తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. యాపిల్ వాళ్ళే, వాళ్ళ సొంత ఫోన్లే, కానీ వాటిని చైనాలో తయారు చేస్తే ఎక్కువ ధర పడుతుంది, ఇండియాలో తయారు చేస్తే తక్కువ ధర పడుతుంది. ఆ రకంగా ఇండియాకి ట్రంప్ ప్రకటించినటువంటి ఈ సుంకాల వల్ల ఎంతో కొంత మేలే జరుగుతుంది అనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే చాలా దేశాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ ఇండియాకి తరలి వస్తాయి. ఎందుకంటే ఇండియాలో తక్కువ ఉన్నది కాబట్టి ఈ సుంకం. దానికి తోడు ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సుంకాలకు సంబంధించి ఒక అవగాహనకు వస్తారు. దానివల్ల ఇప్పుడు ఈ రిటాలియేటరీ టారిఫ్స్ అంటారు వీటిని, అంటే ప్రతీకారంగా వేసిన సుంకాలు కాబట్టి అవి వాటిని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది ట్రంప్ మాట్లాడుకున్న తర్వాత. దానివల్ల ఇండియాకి ఇంకా లాభం అనేది చాలామంది ఉద్దేశం. ఇది ట్రంప్ విధించిన సుంకాల కథ.